వెల్కమ్ టు PCN న్యూస్. ముందుగా PCN ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు మండలం భాగ్యేశ్వరం వెలివేలి రైతుల పుంత రోడ్లకు 76 లక్షలతో శంకుస్థాపన చేసి మాట్లాడారు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం పరిపాలనలోని రైతాంగాన్ని అప్పులు ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మనోసంకల్ప దేవతానుగ్రహ సిద్ధిరస్తు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈవేళ 14 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రం ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈవేళ రైతాంగం కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితిని గుర్తుపెట్టుకోమంటూ ఉన్నా. మరి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం. మరి ఆ రోజు వ్యవసాయ శాఖనే మూత వేసినటువంటి పరిస్థితి. రైతు భరోసా కేంద్రాలు రైతు భక్షక కేంద్రాలుగా మారి ఆ రోజు రైతులు ధాన్యం అమ్ముకోవాలని అంటే ప్రతి రైస్ మిల్లు దగ్గర కూడా 3 రోజుల నుంచి 5 రోజులు అన్నపానీయాలు లేకుండా అక్కడే పడిగాపులు, మరి మండు టెండల్లోనూ, రాత్రులు చలిలోనూ, దోమల్లోనూ, కనీసం భోజనాలు కూడా లేకుండా 5-6 రోజులు ఆ మిల్లుల దగ్గరే పడిగాపులు పడినటువంటి పరిస్థితిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమంటూ ఉన్నాం. మరి ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా ఈవేళ రైతులు స్వేచ్ఛగా తనకు నచ్చినటువంటి మిల్లుకు, ఎందుకంటే గతంలో తణుకు ధాన్యం పాలకొల్లు వచ్చేది, పాలకొల్లు ధాన్యం మరి ఎక్కడికో బేవారం పోయేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు రైతు తనకు నచ్చినటువంటి మిల్లుకు ధాన్యం తోలుకుంటే మరి 48 గంటల్లోనే మన ఖరీఫ్ పంటకి ఆ రైతాంగానికి 95% మందికి మరి మనం ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మరి వ్యవసాయ యాంత్రీకరణ అటకెక్కించి కనీసం ట్రాక్టర్లు, కిషీ ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, వరి నాట్ల యంత్రాలు, ఆయిల్ ఇంజిన్స్ మాట ఉంచి కనీసం ఒక బరక ముక్క కూడా ఆ రోజు ఇవ్వనటువంటి పరిస్థితి ప్రభుత్వంగా ముందుకొస్తూ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడే శంకుస్థాపన చేసాం, భాగ్యేశ్వరం నుంచి
అటు చింతపర్రు వెళ్ళేటువంటి మార్గంలో మరి 21 లక్షల రూపాయలు పెట్టి గ్రావెల్ రోడ్డు. అదేవిధంగా లంకల కోడేరు ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో మరి ఇటు బగ్గేశ్వరం నుంచి దీన్ని జాయింట్ కలిపేటువంటి విధంగా అక్కడ ఒక 21 లక్షల రూపాయలు. అదేవిధంగా ఇప్పుడే ఈ యొక్క దీనికి అటాచ్మెంట్ చేయడానికి 25 లక్షల రూపాయలు. అదేవిధంగా ఈ లంకల కోడేరు నుంచి ఇట్లా కింద రైతాంగం పొలాలకు వెళ్ళడానికి ఇట్లా ఒక 9 లక్షల రూపాయలు. రైతాంగానికి 76 లక్షల రూపాయలతోటి ఈరోజు మనం మరి ఈవేళ గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నామని అంటే ఈవేళ ఈ ప్రభుత్వం మరి ఎంత ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా పనిచేస్తుందో అదే ఒక ఎగ్జాంపుల్ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతాంగ శ్రేయస్సు కూడా కోరి రైతులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈవేళ మన మంత్రి గారి ద్వారా సుమారు 75-76 లక్షల రూపాయలు చిన్న చిన్న రోడ్లకే శాంక్షన్ అయిందంటే రైతుల పట్ల ఎటువంటి శ్రద్ధ ఉందన్నది ఈనాడు రైతాంగం అంతా కూడా గ్రహిస్తున్నారు. ఏదేమైనా గతంలో ఆర్థిక విధ్వంసం సృష్టించి ఆర్థిక వ్యవస్థ అంతా సర్వనాశనం చేసి జగన్ గారు వెళ్ళిపోయి లక్షల కోట్ల అప్పులు మిగిల్చిన సందర్భంలో కూడా నా వ్యక్తిగతంగా కూడా 2-3 సంవత్సరాల వరకు ఏమీ నిలుపుకోలేరు అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి వీళ్ళ రైతాంగం పట్లే ఎంత శ్రద్ధ వహించి ఎక్కడా కూడా రైతులకి మౌలిక సదుపాయాల విషయంలో శ్రద్ధగా ఉండాలి అని ఈవేళ ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు ఇక్కడ మంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి రైతాంగం అంతా కూడా ఇప్పుడు కూడా రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్ద ఏళ్ళ నుంచి ఎంతో ఇబ్బందులు పడ్డ రోడ్డు ఇది. ఇలాగ తిల్లపూడి నుంచి ఈ రోడ్డుకి రావాలంటే చాలా బాధపడి మొగాళ్ళు కైలో నుంచి వచ్చినా పట్టించుకోలేదు. ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వంలో ఈ ఏళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మా రామన్నాయుడు గారు నిమ్మల రామన్నాయుడు గారు పట్టించుకుని ఈ రోడ్డుని ఎంతో రైతులకి ఉపయోగపడేలాగా కష్టపడిన రైతుల్ని ఆదుకుని ఇవాళ ఈ రోడ్డు యాత్ర జరుగుతుంది. ఇలా లంకలకోట రోడ్డు నుంచి తెల్లపూడికి ఈ 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పెట్టారు ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఎంతో ఇదిగా రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వం మా డాక్టర్ నిమ్మల రామనాయుడు గారి ప్రభుత్వంగా గుర్తించడం. మాది స్థానికంగా ఇక్కడే అయితే రామానాయుడు గారు అంటే రైతు అంటే రామానాయుడు గారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా చూసాం, చాలా ఇబ్బందులు పడ్డాం మేము. అయితే అది ఏదో ఎవరో ఇన్ఛార్జీలు పెట్టారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు, వీళ్ళ దగ్గరికి మా ఎమ్మెల్యే గారి దగ్గర గెలిచిన వాళ్ళ సంకలనం నాకి వాళ్ళు మేము. అయితే మాకు అధికారికంగా ఈయన ఇప్పుడు వచ్చిన తర్వాత నీకు రారా రైతు అంటే నువ్వు ఎక్కడికి రారా అక్కడ నీకు ఏం కావాలో చెప్పి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కాలగొట్లు అవుతాయి, కాలువలు పూడి గీతలు ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళ తెలపూడి పాలెం నుంచి శివదం చెక్కల దాకా కూడా కాలాలు ఎక్కడికక్కడ అన్నీ కూడా చాలా పద్ధతిగా తవ్వించి ఎవరికాల కాంట్రాక్టుల దారిలో అయితే రైతులకి అనుసంధానంగా చాలా పద్ధతిగా చేస్తున్నారు. రామానాయుడు గారు అంటే రైతు అంటేనే రామానాయుడు గారు. నమస్కారం. ఉగాది సందర్భంగా పాలకొల్లు శ్రీ క్షీర బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో రాఘవేంద్ర స్వామి దేవస్థానంలో సోమంచు శ్రీనివాస శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నారు. ఇందాక మీ శాఖలు చెప్పారు కదా, ముఖ్యమంత్రి శాఖ. అలాగే ఈ గంధోడి పని ఏంటి అంటే ఆయన నామం విశ్వావసనామం. దానివల్ల ఉపయోగం ఏంటంటే మంచి ఉపయోగం. దంపతుల మధ్య కానీ కుటుంబాల మధ్య కానీ ప్రేమానురాగాలు పెరిగే సంవత్సరం. అంటే కుటుంబ వ్యవస్థ బలోపేతం అవుతుంది. అది మనం ఆహ్వానించదగ్గ పరిణామం. చక్కగా ఉమ్మడి కుటుంబం అవన్నీ ఉంటాయి. అలాగే దీనివల్ల ఆ ధనధాన్యాలు పెరుగుతాయి, ధన సమృద్ధి కలుగుతుంది. విశ్వాసు అంటే సర్వత్ర జాయతే క్షేమం సర్వసస్య మహర్గతః కార్పస్య మహర్గతః అన్నారు. సర్వత్ర జాయతే క్షేమం, సర్వత్రా కూడా క్షేమం కలుగుతుంది, సస్య వృద్ధి కలుగుతుంది. ధనధాన్యాలు ధాన్యం రైతులకి చాలా ఆనందకరం. 2 విషయాలు ఆనందించాలి. కుటుంబ వ్యవస్థ బలపడుతుంది, రైతులు ధాన్యాలు బాగా పండుతాయి. మూడవది కార్పస్య మహర్గత, చేనేత వస్త్ర వ్యాపారులు కానీ కాటన్ మిల్లులకి మంచి యోగకాలం. ఈయన వల్ల ఉపయోగం అది. చేత విశ్వావసువు మనకి మంచిని కలిగిస్తాడు. అలాగా సంవత్సరాధిపతి ఎవరయ్యా అంటే రాజా రవి. సంవత్సరాధిపతి రవి. రాజాజి నవనాయకుల్లో 3 శుభులండి, 6 పాపులు. ఉపనాయకులు ఉంటారు, 21 మంది ఉన్నారు. 6 పాపులు, 15 మంది ఏమో శుభులు. 6, 15 మంది పాపులు. ఇక్కడ వర్షలగ్నం జగన్ లగ్నం పరిశీలిస్తే వర్షలగ్నాధిపతి రవి అష్టమ స్థితి ఎందు చెడ్డ స్థానంలో ఉన్నాడు. జగన్ లగ్నం అలాగే నిర్మాణం ఇవైతేనే అభివృద్ధి ఉంటుంది.
దేశ సార్వభౌమాధికారంలో రాజీ పడిన నాయకులు, జగల్లగా మేనంలో ముదుసుకులు ఉండడం చేత, అలాగే శాస్త్ర సాంకేతిక రంగాలు సునీత విలియమ్సన్ ఆవిడ వచ్చింది కదా, అది కూడా మన అభివృద్ధికి కారణం. విదేశీ విద్యకు అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగం జనవరులు వృద్ధి ఉంటుంది, రైతులకి ఆనందకరంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ ఉంటాయి. అలాగే మాతా శిశు సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వైవాహిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. కుటుంబ వ్యవస్థ అందరూ ఆనందంగా ఉండే రోజులు. కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసిమెలిసి చక్కటి అవగాహనతో ముందుకెళ్లే కాలం. ఏప్రిల్ 25 నుంచి మే 6 వరకు కూడా మేనంలో చాతుర్గృహ కూటమి, తర్వాత కాలసర్ప యోగం, పంచగృహ కూటమి వల్ల ఈసారి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా రాజా రేవడం కూడా దానికి అగ్నికి గాలి వాయు తోడేటట్లు ఉంటుంది ఎండలు. తర్వాత ఈ కాలసర్ప యోగం వల్ల ప్రభావం ఏంటంటే, మన అమెరికా వాళ్ళకి అప్పుడే నిర్ణయం ఉగాది వెళ్ళిపోయింది, తెలుసుకోలేదు. అమెరికా వాళ్ళు అయిపోయింది ఉగాది. కాలసర్ప యోగ ప్రభావం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి నేను చూసాం మనం అక్కడ అయ్యమార్లు. యుద్ధ వాతావరణం ఉంటుంది. అలాగే అగ్ని ప్రమాదాలు, కాలసర్ప యోగం. ఇదివరకు మనకి కరోనా వచ్చింది కాలసర్ప యోగంలో. విదేశీ మార్గ ద్రవ్యం విశేషంగా వస్తుంది మనకి. అంటే దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు సమర్థవంతంగా పరిపాలన చేత పెట్టుబడులు వస్తాయి, విదేశీ పెట్టుబడులు. యుద్ధ విమానాలు, రక్షణ వ్యవస్థలో భారతదేశం తలమానికం మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ప్రభుత్వాలు నేరస్తుల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తారు. అంటే వాళ్ళకి చూసే అభిషేకాలు చేయించుకోవాలి. శనివారం నాడు సుందరకాండ పారాయణ చేయించుకోవాలి. ఆదివారం సూర్య నమస్కారాలు, శనివారం నాడు విష్ణు సహస్రం, అలాగే శుక్రవారం లలితా సహస్రనామ పారాయణ చేసుకోవాలి. నవగ్రహాల ఆరాధన చేసుకోవాలి. పక్కనే గుడి కూడా ఉంది, నవగ్రహాల గుడి మనకి. గోపూజ, దైవ కళ్యాణం చేసుకోవాలి. సుదర్శన హోమం శనివారం చేసుకోవాలి. అలాగే శనివారం నాడు వెంకటేశ్వర గుడి కానీ అష్టపది చిన్న గోపురం అంటాం కదా, అక్కడ దర్శనం చేసుకుంటే మంచిది. రాహుకేతుల పూజ అష్టమైన రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయించాలి. అలాగే గురువారం నాడు దత్తాత్రేయ చేయాలి. ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రం కనుక ఇంట్లో పెడితే శని దోషాలు పోతాయి, పిల్లలకి విద్య బాగా వస్తుంది. మేధా దక్షిణామూర్తి స్తోత్రం వింటే. నిత్య దేవాలయ సందర్శన ఉండాలి. యోగా, ధ్యానం, పాదయాత్ర ఉంటాం. చాలా మంది పాదయాత్ర చేసిన జరిగితే పదవులు వచ్చాయి. వాకింగ్ రోజు చేసుకోవాలి. అయ్యప్ప దీక్ష, లక్ష్మీ నరసింహ దీక్ష, అమ్మ ఆరాధన, ఏకాదశి వ్రతం చేయాలి. తొలకరి జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి జూన్ 7న తొలకరి, ఏరువాక పన్ను జూన్ 11. మీకు పంచాంగంలో గొప్పతనం కూడా చెప్తున్నాను. కర్తరి ప్రతి సంవత్సరం మే 11 వస్తుంది, చూసుకోండి. ఏ పంచాంగం తిరిగేసినా మే 11నే కర్తరి, అగ్నికర్తరి అంటాము, నిజకర్తరి ప్రారంభం. మే 15వ తారీఖున మే నెల గురువారం నాడు మన సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. శంకర జయంతి ప్రతి సంవత్సరం కూడా మేము క్షీరారామం గుళ్ళు పెట్టిన విగ్రహాన్ని శంకర జయంతి జరుపుతాం. క్షీరారామ గ్రామ సేవా సంఘం. వైశాఖ శుద్ధ పంచమి రోజున 2వ తారీఖు మే. గ్రహణాలు ఉన్నాయి, 2 ఉన్నాయి. మరి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం అయింది. రావుగ్రస్త చంద్రగ్రహణం. అలాగే కేతుగ్రస్తం పాక్షికం మంగళవారం మార్చి 3వ తారీఖు 2026 రాబోయే సంవత్సరం. ఇక మకర సంక్రమణ పురుషుడు మందనామదయంతో వరాహవాహనంతో వస్తున్నాడు ఈ సంవత్సరం. ఉగాది పురస్కరించుకొని శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి వారి ఆలయ అధికారులు, అర్చకులు మంత్రి నిమ్మల రామానాయుడు కార్యాలయానికి వెళ్లి ఆశీర్వచనం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, వేద పండితులు పాల్గొన్నారు. నర్సాపురం పట్టణంలోని మోకావారిపాలెం వద్దనున్న కుషన్ పరుపుల తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎగసి పడుతున్న అగ్ని మంటల్ని ఫైర్ సిబ్బంది ఆరిపుతున్నారు. ఆస్తి నష్టం 20 లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించిన ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్.
లోపల 10 సిలిండర్లు లోపల. హలో ఫైర్ యాక్షన్ అయింది. హలో హలో నీళ్ళు కొట్టి పక్కలాగేస్తుంటదండి. పాలకొల్లు అచ్చుగట్లపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ ముఖదారమ్మ జాతర మహోత్సవములు ఉగాది రోజున ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నా. ఇట్లు శ్రీ ముఖదారమ్మ వారి సేవా సంఘం అచ్చుగట్లపాలెం. అమ్మన గణమ్మ గ్రామంలోని అచ్చుగట్లపాలెం గ్రామంలో వెంచేస్తున్నటువంటి శ్రీ 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 ముఖదారమ్మ వారి జాతర మహోత్సవములు ఈరోజు ఉగాది రోజు నుండి 9 రోజులు అత్యంత వైభవంగా జరపబడును. ఈరోజు భక్తుల సహాయకారాలతో అమ్మవారికి సుమారు 23 కాసుల బంగారు బొందు తయారు చేయడం జరిగినది, ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు నుండి ఈరోజు 3 రోజులు అమ్మవారి జాతర ఘనంగా జరగబడును. రేపు ఉదయం కమిటీ వారి ఆధ్వర్యంలో రేపు రాత్రి 7 గంటల నుండి వివిధ రకాల స్టేజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడును. శ్రీ శ్రీ ముఖదారమ్మ జాతర మహోత్సవాలండి. ఈ రోజు నుంచి 30/3/2025 నుంచి అండి 7/3/2025 వరకు 7/4/2025 వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయండి. ఇవాళ పొద్దున్నే అమ్మవారికి 23 కాసుల బొందు అలంకరణ చేయడం జరిగినదండి భక్తుల సహకారాలతోటి అందరూ కూడా.
అని అందరూ దర్శనం చేసి అందరూ బాగా చేసుకొని చూస్తున్నాండి. ఇవాళ పుట్టినవారు జాతర అండి సాయంత్రం 9 గంటలకి. అలాగే రేపు పొద్దున అండి, రేపు సాయంత్రం వివిధ రకాల స్టేజీ ప్రోగ్రాలతో మా కమిటీ వారి ఆధ్వర్యంలో జాతర జరగబడునండి. కావున తప్పనిసరిగా భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని సహసాగాలు అందించాలని కోరుతున్నాం. దర్శించని మీరందరూ సహసాగాలు అందించాలని కోరుకుంటున్నామండి. అలాగే మూడో జాతర అండి 1వ తారీఖు సాయంత్రం 8 గంటల నుంచి కాకులవారి జాతర అండి. అంతే. పర్వదినం మొదలుకొని శ్రీ మొగదార అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యేది. అలాగే ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయి. ఈరోజు అమ్మవారి పుట్టింటివారు జాతర జరుగుద్ది. రేపు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల స్టేజీ ప్రోగ్రాలు నిర్వహిస్తారు. అలాగే ఎల్లుండ 3వ రోజు కాకులవారి కుటుంబ సభ్యులతో జాతర జరుగుతుంది. ఈరోజు అమ్మవారి భక్తులు అందరి సహకారాలతో అమ్మవారికి సుమారు 23 కాసులతో బొందు చేయించి ఏ రోజు అమ్మవారికి అలంకరణ జరిగింది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారిగా తీర్థప్రసాదాలు సేకరించుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతానికి మాకు ఎంతో సహకరిస్తున్న భక్తులందరికీ కూడా పేరున మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గత వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా చెత్త మీద పన్ను వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పట్టణంలోని 1, 8, 27, 28 వార్డుల్లోని 76 లక్షలతో రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. సైడ్ కొనండి. ఈరోజు కూడా చూస్తూ ఉన్నాం పాలకొల్లులో. మరి ఈవేళ రాష్ట్రంలో కానీ చూసాం. ఆ రోజు చెత్త మీద కూడా చెత్త వేసినటువంటి చెత్త ప్రభుత్వం, దాన్ని ప్రజలు సాగనంపారు. సంతోషం. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ చెత్త పన్నును కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడే డంపింగ్ యార్డులు చెప్పాం, మనకు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మనకు వారసత్వంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందుకే మళ్ళీ ఏదైతే పట్టణాల్లో మెరుగైనటువంటి అభివృద్ధి కోసం మొన్ననే బడ్జెట్లో మరి 13,140 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో మరి పట్టణాల కోసం అభివృద్ధి కోసం మేము కేటాయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే మరి విద్యాశ్వరం నుంచి కూడా మేము 200 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వాటర్ కోసం, పైప్ లైన్ కోసం నిధులు తెస్తే గత 5 సంవత్సరాల్లో వాటిని మరి మురిగిపోయినటువంటి పరిస్థితి. అంటే కేంద్రం ఇచ్చేటువంటి వాటాలకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినటువంటి వాటా కూడా చెల్లించకపోవడమే కాకుండా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కూడా దారి మళ్లించేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే 2 చేతులు జోడించి బాబాయ్ ఆ రాష్ట్రానికి 1 రూపాయి ఇచ్చిన ఉపయోగం లేదనే పరిస్థితికి గత ప్రభుత్వం నెట్టేసినటువంటి స్థితి. ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధిగమిస్తూ ఇటువంటి సవాళ్ళన్నింటినీ కూడా ఒక్కొక్కటిని తొలగించుకుంటూ మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ప్రజల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తుంది. ఖచ్చితంగా రేపు మళ్ళీ పాలకొల్లు పట్టణాన్ని మరి ఏదైతే మొన్న గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మళ్ళీ గత 19-24లో మూతపడినటువంటి పనులు కూడా మళ్ళీ ఈరోజు అన్నీ కూడా మళ్ళీ వరుస క్రమంలో అన్నీ పూర్తి చేసి
ఓట్లేసి గెలిపించినటువంటి పాలకులు ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు పాలకొల్లు మున్సిపాలిటీలో 27వ వార్డు నుంచి మొదలుపెట్టి మరి 8వ వార్డుతో ముగిసినటువంటి శంకుస్థాపన కార్యక్రమాల్లో మన స్థానిక మంత్రివర్యులు రామానాయుడు గారు శంకుస్థాపన చేయటం, ఈ పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి, మీకు కళ్ళెదురుగుండానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ పనులన్నీ కలిపి 71 లక్షల రూపాయలు సుమారు ఈ రోజు శంకుస్థాపన చేసినయే 71 లక్షల రూపాయలతో శంకుస్థాపన జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా 8వ వార్డులో మా 8వ వార్డులోనే 20 లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో ఉండేటువంటి మురుగు సౌకర్యం లేదు, ఆ మురుగు సౌకర్యం కల్పించడం కోసం అని చెప్పేసి ఈ కాలనీ వాసులు అందరూ చిరకాలంగా ఆశిస్తున్నటువంటి డ్రైనేజీ వ్యవస్థని, కలవట్లని కూడా ఈరోజు నిర్మించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ నిధులు మంజూరు చేసినటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మా వార్డు తరఫున సెలవు. ఈరోజు మన విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది ఈరోజు వచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉగాది పండుగ వచ్చింది. మీ ఎందుకు చెప్తున్నానంటే 2019-24 మధ్యలో రోడ్లు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సమిష్టి కృషితో ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు గ్రామీణంలో, పట్టణాల్లో, పల్లెల్లో రోడ్లకు కేటాయించి సస్యశ్యామలం చేశారు. 27వ వార్డు అండి, ఇది 5వ వీధి. ట్రైన్ వెనకాల ముందు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు చేశారండి, సగం ట్రైన్ కట్టారు, అక్కడి నుంచి ఆగిపోయింది. ఆ ప్రభుత్వం వచ్చాక ఏం ముట్టుకోలేదండి. ఈ రోడ్డు కూడా మురిగిపోతూ ఉండేది. ఈ రోడ్డు ఏమంటే మీరు తెలుగుదేశం ప్రభుత్వం అని అన్నారు, ఈ రోడ్డును మామూలు ఎవరు ముట్టుకోలేదు. మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ పోటీ చేసినప్పుడు మాకు హామీ ఇచ్చారు, ఆయన మీకు నేను ఈ రోడ్డు డ్రైన్ వేసి పెడతానని. ఆ మాట ప్రకారంగా అక్కడ మొక్క ఆగిపోయింది, ఆ డ్రైన్ మొక్క పూర్తి చేసేసారు. ఎదర డ్రైన్ ఈ రోడ్డు ఎత్తనని కూడా శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు. మాకు ఎంతో ఆయన ఎంతో చేస్తున్నారు. మేము ఏది అడిగినా మాకు అన్నీ చేసి పెట్టి ఆయనే. మేము ఇప్పుడే కదా ఆయన నిలబడ్డా కాంచి ఆయన అంటారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. ఉగాది పురస్కరించుకొని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కవి సమ్మేళన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించిన కవిత పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నారు. బిడ్డలు పుట్టిన కొడుకులు రక్షించాలి తప్ప స్త్రీ స్వతంత్రిగా ఉండకూడదు అన్న క్రీస్తు పూర్వం ఒంటరిగా వెళ్ళి 9 నెలల పాటు ఎంతో ధైర్యంతో గుండె నిబ్బరంతో ఉండేటటువంటి స్థాయికి ఈ రోజు స్త్రీ ఎదిగారు. కాబట్టి మరి మా కవయిత్రిగా PSV శ్రీదేవి గారిని ఈ విశ్వాస సంవత్సరానికి
మంచి జరుగుతుంది. పంచాంగ శ్రవణం అంటారు నీ నిరాశతో కూడుకో. పంచాంగ ఆదాయం వ్యయం కార్యక్రమం అమ్మాలు ఇవన్నీ రాస్తారు. వీటిని చూసి ముందే నువ్వు నిరాశతో ఉండిపోకు. అంటే అదే మనకి మార్గాన్ని చూపిస్తుందని మనం తెలుసుకోవచ్చు. నింగిలోని గ్రహములన్నీ ఇళ్ళు నష్టం చేయబోవు. రాసులనే నమ్మకుండా ఆవులనే వేస్తుంది. అందరిలో ఉంటుంది కష్టమైన పేజీలను ఇష్టంతో ఉంటుంది. 6 రోజుల మేరకు 6 రోజుల్లో మనం పట్టు తిన్నామని మన జీవితంలో ఉండే కష్టకాలంలో మంచి చెడ్డల్లో ఎప్పుడు పుట్టించుండకంటే సత్వం ఆలుకరేణి గహనాంతరసేన గంధమూల కౌతాలికరేణి ఇతడా సుతోత పోషణాంతమై అన్ని చిన్నప్పుడు చదువుకున్న పైన బాగా గుర్తుకుపోయి మీ అందరికీ వినిపించాలని చెప్పి వినిపించాను. దానికి మీరు ఏమి దయచేసి అనుకోకుండా నన్ను నిలుస్తారని కోరుకుంటూ సెలవు వనకన్యలకు జాబుగా చేరిన వైపు వసంత కోకిల ఉగాది గానం విసిగిన వనాలకు నూతనోత్తేజం వృక్ష రాజాలకు శోభాయమానం విరులు మురిసి పులకించగా లతలు తటిల్లతలుగా పెనవేయగా ప్రకృతి పడికి సందర్శించగా పాలకొల్లు అచ్చగట్లపాలెంలోని శ్రీ ముఖదారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండేలా దీవించాలని అమ్మవారిని కోరడం జరిగింది. అమ్మవారి జాతరలు గ్రామాన కూడా మరి అత్యంత అద్భుతంగా ఘనంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ యువత కానీ నిర్వహిస్తూ ఉంటారు. పాలకొల్లు పట్టణంలో కూడా అటువంటి మంచి గ్రామీణ వాతావరణంలో ఏ రకంగా అయితే ఈ జాతర నిర్వహిస్తారో దానికి ఏం మాత్రం కూడా తీసుకోకుండా దానికి 10 రెట్లు పెంచి ఉత్సాహంగా మరి వేళ జాతర చేయడాన్ని మరి ఇక్కడే నేను చూడడం జరిగింది. చేత ఆ రకంగా ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఇంత ఐక్యతతో ఈవేళ మీరందరూ కూడా ఉండి పనిచేస్తున్నందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి మరి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి యొక్క చల్లని చూపులు ఆ అమ్మవారి యొక్క చల్లని దీవెనలు నిండుగా మెండుగా మనందరి మీద కూడా ఉండాలని నేను కూడా మనందరి తరఫున కూడా కోరుకున్నానని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఈ పాపను బాబునా మీకు ఫస్ట్ పాప అంటే జంటికల్ స్కానింగ్ లో ఎక్కడ రిపోర్ట్లు ఏమి చూపించలేదు సార్. 3 months లో తెలిసింది సార్ జంటికల్. ఓకే 3 months పుట్టిన తర్వాత ఏం పేర్రా చెప్పు సార్. శ్రీహన్. వెరీ గుడ్, నైస్, గుడ్ నేమ్. అవును అక్కడ అప్పు చెప్పి ఈ పని మీద పెట్టండి కొంచెం సీరియస్గా. ఓకే అండి.
మళ్ళీ మర్చిపోకండి, రాసుకోండి. రంజాన్ సందర్భంగా వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని పెద్ద మసీదులోని పేద ముస్లింలకు నిత్యావసర వస్తువులు అందజేయడం విశేషం. ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నారు. మన ముద్దురాజు గారిని కూడా వేదిక అలంకరించాలని కోరుచున్నాం. ఈ కార్యక్రమాన్ని జానీ గారు నిర్వర్తించవలసిందిగా కోరుచున్నాం. సిలార్ గారికి, నజీర్ గారికి, రౌఫ్ గారికి, మదీనా బాషా గారికి, ఏఈ గారికి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తూ మరి ముందుగా క్షత్రియ సంఘం వచ్చండి. వచ్చాడు తీసుకున్నాం. बाबा इधर एक्चुअली जरा మీరు వెళ్ళద్దు. వచ్చి ఇలా వచ్చి తీసుకుని ఇలా వచ్చి నువ్వు లిగమ్మ అక్కడ ముందుగా మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చినప్పుడు బుద్ధరాజు గారు మాకు ఇలాగ వచ్చారు, ఒకసారి వచ్చి మీరు కలిస్తే బాగుంటుందని చెప్పేసి అంటే మేము చాలామంది ఎక్కువ ఆయన దగ్గరికి వెళ్ళి
మాకు తోచిన విధంగా సత్కారం చేసుకున్నాం. ఆయన్ని కలిసి శుభాకాంక్షలు కూడా తెలియజేశాం. అలాగే వారు సంక్రాంతి సంబరాల్లో మేము ఫాలో అవుతున్నప్పుడు కార్యక్రమంలో వారు మాట్లాడేటువంటి తీరు ఒక అద్భుతం. ఎవరు కూడా అంత లోతుగా విశ్లేషణ చేసి మాట్లాడటం మేము కూడా వినలేదు. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ, కలెక్టర్స్ కానీ, మినిస్టర్స్ కానీ ఈ ఒక మాటలు అంటే ఆయన మాటలు ఎలాగున్నాయంటే, మనిషి జన్మెత్తిన తర్వాత మనిషి ఎవరికన్నా ఉపయోగపడాలి, ఏదో డబ్బు ఉంది కదా, ఏదో ఇంకోటి ఉంది కదా, ఇంకోటి కదా, నా ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుదాం, నా ఇష్టంలాగా చేద్దామని మనిషి అలా బతికితే మనిషే కాదు. ఉన్న దాంట్లో ఒక నలుగురు పంచిపెట్టే జీవితం ఉంటేనే మనిషి ఒక సార్థకత జన్మ అవుతుందనే విధంగా ఆయన మాట్లాడుతూ మామూలుగా ఆ రోజు నేను కూడా చాలా అభినందన విషయంగా నేను చాలామంది అక్కడ అభినందన విషయం ఉంది. మరి అలాగే ఈ రోజున మరి రంజాన్ అంటేనే ఎవరైతే మరి ఉపవాసాలు మొదలు పెడతారో, ఉపవాసం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ మనిషి ఒక విధానం మారిపోతుంది. 30 రోజులు ఉపవాసం తెల్లారుజామున 3 గంటలకు లేచి అల్లా ఏమైతే ఆదేశించాడో, ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను సాయంత్రం వరకు. బాబు గారు, టీడీటీసీ బాబు గారు అన్ని విషయాలు చెప్పారు. వస్తా వెంకటరామరాజు గారు దాన ధర్మం చేయటం ఎంత గొప్ప విషయం. ఇక్కడ ఐడెంటిఫై చేసి ఇలా చేయటం చాలా గొప్ప విషయం. కొత్తరాజు గారు లాంటి వాళ్ళు ఆయనకు దొరకటం మన అదృష్టం. ఇలా ఆయన సేవలని మనం వినియోగించుకుంటూ ఆయనకి మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. పాలకొల్లు లయన్స్ కమిటీ హాల్లో జరిగిన శ్రీ గాయత్రి స్మార్త పురోహిత సంఘం 11వ వార్షికోత్సవం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని బ్రాహ్మణ పెద్దలను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాహ్మణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, నా పట్ల చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. గాయత్రి స్మారక పురోహిత సంఘం 11వ వార్షికోత్సవం సందర్భంగా అంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతో క్రమశిక్షణతో ఐక్యతతో పురోహిత సోదరులందరూ కూడా మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. మా అందరికీ కూడా తోడుండి మాకు ఒక మానసికమైనటువంటి బలం, స్థైర్యం, ధైర్యం కూడా మీరు మాకు అందిస్తూ ఉన్నారు. మేము చేసేటువంటి ప్రతి పనికి కూడా ఆ దేవుడిని తెలుసుకోవడం, మీ ఆశీస్సులు అందుకోవడం, మీరు పెట్టిన ముహూర్త బలంతో ఈ పని సక్సెస్ అవుతుంది, ఈ పని పూర్తి అవుతుంది అనేటువంటి ఆ ఆత్మవిశ్వాసం మాకు కలుగుతుంది అంటే అది మీరు ఇచ్చేటువంటి బలం. అటువంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో మరి అందరి సామాజిక వర్గం వల్లే తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తులు పెద్దగా లేకపోయినా మంచి జ్ఞానం అయితే ఉంది. ఆ జ్ఞానం మరి విద్యగా మార్చుకుని భవిష్యత్తులో ఉన్నతమైన అవకాశాలకు వెళ్ళేటువంటి విధానం ఒకటి. రెండవది ఏదో పాలకులుగా ప్రభుత్వంగా ఎవరైతే మేము ఉన్నామో అటువంటి సమాజ వర్గానికి అవకాశం ఉన్నంత వరకు చేయూతని పెంచి వాళ్ళకి ఉన్నత అవకాశాలు పెంచాలి. ఆ రకంగా మరి నేను పాలకొల్లు నియోజకవర్గంలో ఈ యొక్క పురోహిత గాయత్రి సంఘం ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఎప్పుడు కూడా తోడుగా అండగా ఉంటామని. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపూజ ఉత్సవాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో ముచ్చల శ్రీనివాస్, వేద పండితులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ద్వారా అఖండ మహిమానితాస్తిద్వారా రామలింగేశ్వర స్వామి అనుగ్రహకటాక్షం స్తోత్రస్య గోత్రోస్య పరిషత్ గోత్రోస్య రామారాయణ మహేస్య ద్రౌపదస్య సూర్యకుమారేణ మహేస్య ద్రహాసన మహేస్య కళ్యాణావతార సిద్ధ్యర్థం విశ్వావసోనామ సంవత్సర పర్యంతం దేవాలయాభివృద్ధ్యర్థం దేవాలయ సంబంధిత సమస్త దేవతామూర్తీనాం యంత్రేషు విగ్రహేషు బింబేషు చైతన్యరాశం ద్వారా సంపూర్ణ ఈరోజు నూతన సంవత్సరాది ఈ రోజున నమోస్తుతే దేవదేవతాభ్యో నమో నమః. ఇప్పుడు పూజా కార్యక్రమం అయిన తర్వాత గోవు చుట్టూరా కూడా 3 సార్లు ప్రదక్షిణం చెయ్యాలి. ఓం సద్యో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః కాలాయ నమః కాలవికరణాయ నమః. ఓం పుష్పైః పూజయామి. గోమాతాదేవ్యై నమో నమః. ఆదిత్యాది నవగ్రహ సంతుష్ట దేవతః ప్రేత్యర్థం సమస్త క్రియంతే ఆహర్నిశం మయా దాసోహం ఇతమాం మత్వా. స్వామివారి ఆలయంలో ఈరోజు ఉగాది ఉత్సవాలు సందర్భంగా విశ్వవసు నామ సంవత్సరం సందర్భంగా మరి గోపూజ కార్యక్రమం మా ప్రధాన అర్చకులైనటువంటి కిష్టప్ప గారు అలాగే అనిల్ గారు వీరబాబు గారు సారథ్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. భారీ ఎత్తున వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతినిత్యం కూడా శ్రీ స్వామివారిని దర్శించుకొని అనేక మంది భక్తులు వచ్చి వెళ్ళుటగా నాకు ఎంతో సంతోషకరమైన ఉంది. ఈ మధ్యకాలంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు వచ్చి పాల్గొనట. విజ్ఞప్తి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నూతన సంవత్సర సందర్భముగా శ్రీ స్వామివారికి తెల్లవారుజామున అభిషేకార్చనలు మరియు గోపూజా మహోత్సవంతో ప్రారంభించబడింది. ఈ విశ్వవసునామ సంవత్సరం అంటే విశ్వం అంతా కూడా ధనధాన్యాలతో తులతూగాలని, ఈ ఆలయంలో వచ్చేటువంటి భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ఆలయంలోకి వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా ఈ స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారు. కాబట్టి ఈ ఆలయానికి ప్రత్యేకమైనటువంటి విధానముగా ఈ సంవత్సరాది రోజున సాయంత్రం 5 గంటలకు శ్రీ బమిడిపాటి వెంకన్న గారిచే పంచాంగ శ్రవణము కూడా చెప్పబడుతుంది. ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం యావత్తూ కూడా తెల్లవారుజామున 4:30 అయితే శ్రీ స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకము. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1560వ రోజు శ్రీ గౌరవనీయులు నారా లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ మేకా సందీప్ యుఎస్ఏ వారి కుటుంబ సభ్యుల అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తులసిరావు, కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది అనడానికి నిదర్శనమే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో
మన జలవనరుల శాఖ మార్చులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు స్పందించి ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ పేదల ఆకలి తీర్చే ఏర్పాటు చేసేటువంటి రోజు ఈ రోజుకి 1560 రోజుకు చేరుకుంది. ఈ 1560 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాత మేకా సందీప్ గారు గత 13 రోజుల నుంచి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయన లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల అభిమానంతో, అంచెలంచినటువంటి విశ్వాసంతో, ఆయన కంటికి రెప్పలా కాపాడుతున్నారనే అభినందనతో, లోకేష్ బాబు గారిపై ప్రేమతోటి, తెలుగుదేశం పార్టీపై ప్రేమతోటి ఈ సందీప్ గారు అమెరికా వారు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. సందీప్ గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో వెలుగొందుతూ ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి సంకల్పం ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నాయకులు కోరుతున్నా. దూరం పెట్టుకుంటే నీ గుడ్డు వస్తుందిరా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.